మరి అయితే యష్మికి ఏమి లేదా? యష్మి అంటే అన్నా అని పిలిచే ఇది రాలేదు కదా ఎప్పుడు కూడా. అన్నానా? యష్మితో ఏదో మాకు బాండింగ్ అయితే మీకు ఉన్నట్టు అనిపించింది యాక్చువల్గా. ఏం లేదండి, యష్మి గారితో స్పెషల్గా పేరు పెట్టుకునేంత బాండ్ అయితే ఏమి క్రియేట్ కాలేదు. శోభా శెట్టితో మాత్రం ఉంది ఆ బాండ్, అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది ఆబ్వియస్లీ. ఏ బాండ్ అది? జెన్యూన్ ఫ్రెండ్షిప్ బాండ్. జెన్యూన్ ఫ్రెండ్షిప్ బాండ్ రెండు సైడ్ల నుంచి. అది ఇప్పుడు వెళ్ళినా అదే చెప్తాను. ఇద్దరు మాట్లాడుకున్నారు ఏంటి? మళ్ళీ బిగ్ బాస్ కి నేను కన్నడకి వెళ్తాను, తెలుగుకి వెళ్ళని చెప్పి. చెప్పనా, నేను ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో శనివారం ఎలిమినేట్ అయ్యానా, కన్నడ బిగ్ బాస్ లో మా పాప ఈ రోజు వచ్చేస్తుంది బయటికి. ఎలిమినేషన్ టాప్ 5 సెల్ఫ్ బిట్ హెల్త్ అప్సెట్ అయ్యి హెల్త్ ఇబ్బందులు అయ్యి ఈ రోజు ఇంకొక అరగంటలో బయటకు వచ్చి. అంటే విష్ణుప్రియ థియరీ బాగా వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ తర్వాత బటర్ఫ్లై ఎఫెక్ట్. నాకు ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను క్యాజువల్ గా వచ్చానని చెప్పి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇలా శోభా కూడా రాత్రి వచ్చేసింది, ఈ రోజు బయటికి పంపిస్తానంటే ఏమైందంటే ఇలా హెల్త్ ఇదయింది, లాస్ట్ 1-2 days హాస్పిటల్లోనే ఉందంట, హౌస్ లో ఉన్నా కూడా. తను భారీ ఓటింగ్ వచ్చి భారీ పర్సంటేజ్ తో ఈ వీక్ సేవ్ అయ్యింది. సేవ్ అయినా కూడా తన పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఉండలేనని చెప్పి కిచ్చా సుదీప్ గారితో మీరు ప్రోమో కూడా రిలీజ్ అయింది. అది చూసుకుని ఈ రోజు సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్. నాకు అది బాధగా ఉంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ అప్పుడే మా సీజన్ అయిపోగానే తన కన్నడ బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫర్ వచ్చింది. ఇమీడియట్ గా వద్దులేరా, నేను ఫస్ట్ ఐ హావ్ టు సస్టైన్ హియర్ అది ఇది అనే సెన్స్ తో ఆగింది. అండ్ ఈ సీజన్ కూడా మన తెలుగులో రావాల్సింది, అది మిస్కమ్యూనికేషన్ సంథింగ్ అయ్యి మిస్ మ్యాచ్ అయ్యి మిస్ అయ్యింది. బట్ కన్నడకి వెళ్ళింది. నేను బయటికి రాగానే నాకు ఇన్ఫర్మేషన్ తను కన్నడ వెళ్ళిందని ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ. నిన్నే తెలిసింది నాకు కూడా కన్నడ వెళ్ళిందని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ రోజే బయటకు వచ్చేస్తుంది అని తెలిసి అబ్బా అనుకుంటున్నా. తనకు చాలా ఇష్టం బేసిక్ గా. ఎవరికి? బిగ్ బాస్ అంటే. సో మీకు కూడా ఇష్టమే కదా, అందుకనే కదా 2 సార్లు వచ్చినాయి అవకాశం. అయితే యాక్చువల్గా మరి సుబ్బుతో మీ ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్గా అనుకుంటున్నారు చాలా మంది 2-3 సార్లు కూడా రాశారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు రకరకాల. అక్కడ దాకా పోయింది మీకు? ఆవిడ ఎక్కడ, నేను ఎక్కడ, ఆవిడతో నేను పెళ్లి ఏంటండి? ఎక్కడేంటి ఇక్కడే కదా, అందరూ హైదరాబాద్. ఏమండి ఫ్రెండ్షిప్ చేయడానికి ఏమీ అడ్డు రావండి, పెళ్లి చాలా అడ్డు వస్తాయి, ఆ టాపిక్ లేదు. హౌస్ లో బయటకు వచ్చినాక తనతో సీరియస్ లో ఒక మంచి బాండ్ ఫామ్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి సుబ్బు ఇంత క్లోజ్ అవుతుంది నాకు, ఈ రకంగా రోజు మాట్లాడుకుంటాము, 2 రోజులు కనీసం ఒకసారైనా కలుస్తాం, ఎందుకంటే ఇల్లు దగ్గరే మీకు తెలుసు. రోజుకి ఏదో 2 రోజులు ఒకసారి ఎంట్రా ఫోన్ చేయట్లేదు. దాని షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు కూడా అయినా కానీ సరదాగా షూట్ అయిపోయింది ఎక్కడ ఇంటి దగ్గరే ఉన్నా అంటే తన ఇంటికి రావడం, ఏదో ఒకటి చేసుకొని తింటాం, సర్లే పా అని చెప్పి అనుకోకుండా ఒక బాండ్ అనేది బిల్డ్ అయ్యి అది కంటిన్యూ అయ్యింది. ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సీరియస్లీ అది ఉన్ననాళ్ళు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఫ్రెండ్. ఎస్. అయితే మొన్న లాస్ట్ టైం ఎప్పుడు చెప్పండి ఒక లవ్ స్టోరీ అనేది ఒకటి రివీల్ చేశారు మీరు. మరి మీ ఫాదర్ ఎవరు లేని టైంలో మీ ఫాదర్ ఏం చెప్పారు మీతోటి? ఇంకా ఎవరు లేకుండా మా నాన్న కలవలేదు, కుదరలేదు. మొత్తానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటున్నారా పక్కన? రాత్రి 3 అయింది, లెగిసేపటికి మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చారు. నాన్న ఎటు చూశాడు, నేను అటు చూశాను, అంతే. ఆ టాపిక్ ఏం రాలా. వాళ్ళందరూ ఇంకా ఈ ఇదిలోనే ఉన్నారు. కానీ ఆల్రెడీ ఒకళ్ళిద్దరు తెలిసినట్టు ఉంది కదా మీ ఇంట్లో వాళ్ళు, ముందే అనుకున్నాం అంటున్నారు కదా. మా అక్కయ్యకి లైట్ గా హింట్ ఉందలే కానీ ఇంత క్లారిటీగా తెలియదు. మా నాన్నకి, అమ్మకి, చెల్లికి అసలే ఇక్కడ చూస్తారు వాళ్ళు. సరే ఓకేలే అని చెప్పి దాని గురించి నేను టాపిక్ రాలా. నీలో ఈ యాంగిల్ ఉందనుకోలేదు అన్నారా? యాక్చువల్లీ అన్నట్టు బేసిక్ అది కంటిన్యూ అవ్వి ఉంటే అది నాకు హెల్ప్ అయ్యేది. చెప్పడం వల్ల ఓపెన్ అప్ అయిపోయి నాన్న చూసాను, అదేమి లేకుండా ఓపెన్ అప్ అయిన ఉపయోగం అయిపోయింది అని చెప్పి కూర్చోబెడతాను.